నెక్స్ట్ వన్ చతుర్థి తత్పురుష. మనం చతుర్థి తత్పురుష సమాసాన్ని ఎలా కనుక్కోగలమంటే ఈజీ అండి. ఈ విభక్తి ప్రత్యయాలు గుర్తుంటే చాలండి మనకు. ఈ చతుర్థి తత్పురుష సమాసంకి చతుర్థి విభక్తి యొక్క ప్రత్యయాలు వచ్చినట్లయితే దానిని చతుర్థి తత్పురుష సమాసం అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దేవర మేలు, దాని విగ్రహవాక్యం ఎలా రాయొచ్చు? దేవర కొరకు మేలు. ఇక్కడ కొరకు కై కదా, కొరకు వచ్చింది కావున ఇది చతుర్థి విభక్తి ప్రత్యయం, కావున ఇది చతుర్థి తత్పురుష సమాసము. విశ్వశాంతి, విశ్వం కొరకు శాంతి, కొరకు అనేది చతుర్థి విభక్తి యొక్క ప్రత్యయం, కావున ఇది చతుర్థి తత్పురుష సమాసము. లోకహితం, లోకం కొరకు హితము. విగ్రహవాక్యం ఏంటండి? లోకం కొరకు హితము. కొరకు అనేది చతుర్థి విభక్తి యొక్క ప్రత్యయం, కావున ఇది చతుర్థి తత్పురుష సమాసము. ఫోర్త్ వన్ గురు దక్షిణ, గురువు కొరకు దక్షిణ.